నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇంకా మా వారు చనిపోయినాక ఎక్కడ వాళ్ళు అక్కడ 12 రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నానన్నమాట. ఉంటే ఇంకా ఒక ఒక 4 డేస్ తర్వాత మా అబ్బాయి హైదరాబాద్లో ఇంకా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని అప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే ఇంకా నాకు 4 డేస్ తర్వాత నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయి విపరీతంగా చాలా వీక్ అయిపోయాను అనమాట. వీక్ అయిపోయి చేతులు ఇలా వంకరలు తిరిగిపోవడము, కళ్ళు మసకగా వచ్చేయడం అలా అయిపోయింది. అయిపోతే ఎందుకు ఇలా అయిపోయింది సడన్గా అని చెప్పేసి నేను ఇంకా సరే ఫుడ్ సరిగ్గా తినలేదు కదా ఈ 4 రోజులు, అందుకు ఇలా అయింది అనేసి నేను అనుకుని ఇంకా మా వాళ్ళకి, మా సిస్టర్కి, ఇంకా మా అబ్బాయి వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకు అస్సలు బాగాలేదు, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తానంటే ఇంకా మా అబ్బాయి అన్నాడు, నువ్వు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ మళ్ళీ వచ్చి నువ్వు ఇంట్లో ఉండాలి, ఎలా ఉందని మళ్ళీ మేము కంగారు పడతాము, వద్దు నువ్వు మెల్లగా ఏదో రకంగా టికెట్ బుక్ చేస్తాను, నువ్వు వచ్చేసే హైదరాబాద్కి, ఇక్కడ మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని 4 రోజులు ఇక్కడే ఉండిగాను అంటే ఇంకా మా పుట్టింటికి కానీ ఇంకా అలాంటివి ఏమీ పెట్టుకోలేదండి. ఇంకా వచ్చేసాను అనమాట. వచ్చేసి మా అబ్బాయి దగ్గరికి వస్తే వెంటనే యశోదలో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఒక జనరల్ చెకప్ చేద్దామని అన్నట్టు చేపిద్దామని తీసుకుంటే ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చెప్తే చేసాము. చేసిన తర్వాత ఇలాగ అవుతుంది, బ్లడ్ అంతా పోయిందని అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే 4%కి వచ్చేసింది. బ్లడ్ అస్సలు లేదు, ఇమ్మీడియట్గా ముందు బ్లడ్ ఎక్కించాలి ఈవిడికి అని చెప్పారు. చెప్పి మళ్ళీ వెంటనే మీరు ఒకసారి లేడీ డాక్టర్ని కలవండి, మీకు లేడీస్ ప్రాబ్లం ఉంది కదా, ముందు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్పుడు రండి, నేను ఏం చేయాలో చెప్తానని అంటే మళ్ళీ అక్కడే ఒక లేడీ డాక్టర్ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఆవిడేమో చెకప్ చేసి ఆవిడ ఏం చెప్పిందంటే గర్భసంచికి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసిందమ్మా, అందుకే నీకు ఇట్లా అవుతుంది, మొత్తం గర్భసంచి తీసేయాలి, ఇంకా 50 years వచ్చేస్తున్నాయి కదా, ఇంకా మీకు కొద్ది రోజులు అయితే ఇంకా మెన్సెస్ ఎలాగా పోతాయి కాబట్టి మీరు తీయించేసుకోండి, లేదంటే మీరు బ్లడ్ ఎక్కించినా కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది, ఇంకెందుకు మీకు 50 వచ్చేసాయి కదా అని చెప్పేసి ఆ లేడీ డాక్టర్ చెప్పింది. చెప్పిన తర్వాత ఎంత అవుతుంది ఏంటని అడిగితే 2 లక్షల బిల్లులాగా చెప్పిందండి. బ్లడ్ ఎక్కించి ఇవన్నీ చేసి 15 రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఇది అదని 2 లక్షలు అడిగారండి హాస్పిటల్లో, ఆ ఆపరేషన్కి యశోదలో. అమ్మ బాబాయ్ మనం అంత పెట్టుకోలేము, సర్లేండి ఇప్పుడు వద్దులేండి, మాకు పరిస్థితి బాగాలేదని మేము మామూలుగా జనరల్ చెకప్ అని చెప్పేసి వచ్చాము, ఇది ఉందన్న విషయం నాకు తెలియలేదండి అని చెప్పేసి అంటే సరే అని మళ్ళీ జనరల్ డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన బ్లడ్ ఎక్కిస్తానన్నారు. సర్లే అని ముందైతే బ్లడ్ ఎక్కించుకోవాలి కదా, లేచి కూర్చోవాలి అన్నట్టు బ్లడ్ ఎక్కించమని చెప్పాము. వాళ్ళు మామూలు ఇలా మన దగ్గర తీసుకుని పిల్లలు ఇదే మన గ్రూప్ ప్యాకెట్ల దగ్గర తీసుకుని ఎక్కించుంటే బాగుండేది, అలా కాకుండా వాళ్ళు ఇంజెక్షన్ తోటి ఉండే బ్లడ్ అయితే ఎక్కించారండి. అది ఇలా పెట్టగానే నాకైతే అసలు ఒళ్ళంతా ఎలర్జీలాగా వచ్చేసి దద్దుర్లు వచ్చేసినాయి. వెంటనే వాళ్ళు తీసేసి మళ్ళీ దాని విరుగుడికి మళ్ళీ వేరే ఇంజక్షన్లు ఇచ్చేసరికి కాసేపటికి తగ్గింది. అమ్మ బాబాయ్ ఇక్కడ ఉంటే ఇంకా చాలా ఇదైపోతుంది, అప్పటికే నాకు 20,000 బిల్లు వేసేసారు. ఇంకా బాబాయ్ ఈ హాస్పిటల్లో మనకు కాదు, అయినా మనం మామూలుగా వచ్చాం చూపించుకోవడానికి, కానీ ఇదంతా జరుగుతుందని మా తెలియక వద్దని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇంకా మాకు తెలిసిన ఆయన ఉంటే ఆయన చెప్తాను, మీరు అక్కడ కాదు ఆర్వీఎం హాస్పిటల్కి వెళ్ళండి, మెడికల్ కాలేజీ సిద్దిపేటలో ఉందండి ఆర్వీఎం మెడికల్ కాలేజీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఇంకా అక్కడికి వెళ్ళండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ చెప్తానని అంటే ఇంకా మేము వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే వాళ్ళు మళ్ళీ టెస్టులు చేశారు, మొత్తం టెస్టులు చేసి సర్జరీ అయితే ఖచ్చితంగా చెయ్యాలి, ముందైతే బ్లడ్ ఎక్కించాలి, 4% ఉందని చెప్పేసి వాళ్ళు మా అబ్బాయి దగ్గర మళ్ళీ మా అబ్బాయి ఫ్రెండ్స్ ఇంకో 2 దగ్గర వాళ్ళు బ్లడ్ తీసుకుని ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ని నాకు ఎక్కించారనమాట. 2 రోజులకు ఒక ప్యాకెట్ లాగా స్లోగా పెట్టి ఎక్కించారండి, చాలా స్లోగా పెట్టారు. బ్లడ్ ఎక్కించినప్పుడల్లా పర్సంటేజ్ పెరిగిందా లేదా అని చెప్పేసి మళ్ళీ టెస్ట్ చేశారు. అలాగా 4 రోజులు రోజు విడిచి రోజు అనేసి ఒక 5 రోజులు అలాగా కంటిన్యూగా ఎక్కించారు. 7%కి వచ్చింది. అమ్మయ్య కొంచెం ఎక్కింది అనేసరికి ఏమైందంటే ఈ చెయ్యికి ప్రతిరోజు ఒక చేతికే బ్లడ్ ఎక్కించడం వల్ల ఏమైందంటే ఈ చెయ్యి ఇంతలా వాపు వచ్చేసి బ్లడ్ అంతా ఇక్కడ నల్లగా బ్లాక్ అయిపోయింది. ఇదంతా అయిపోయి అస్సలు ఈ చెయ్యి ఇలా లేవడానికి కూడా రావట్లేదు. అమ్మాయి 7%కి బ్లడ్ ఎక్కింది కానీ మళ్ళీ ఇదేం ప్రాబ్లం అని చెప్పేసి దేవుడా అని అసలు ఈ చేయితోటి చాలా ఇబ్బంది పడ్డానండి. ఒకటే చేతికి నరాలు కనబడుతుంది, ఇదే చేతికి బ్లడ్ పెట్టేసరికి మొత్తం ఈ చెయ్యి ఇంత లాభ అయిపోయింది. మళ్ళీ దానికి స్కానింగ్లు చేసి దానికి అన్నీ మళ్ళీ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ రాసి ఇంజెక్షన్ చేసి మళ్ళీ ఇంకో 4 days ఉండాల్సి వచ్చింది. మొత్తం 8 రోజులు అప్పుడు హాస్పిటల్లో ఉండి
సర్లేని మొత్తానికి మెల్లగా తగ్గుతుందిలేండి అని చెప్తే ఇంక ఇంటికి వచ్చేసాం. అయినా అప్పటికి నాకు పెయిన్ తగ్గలేదు. అయినా పర్వాలేదులేండి మెడిసిన్స్ వాడండి అని పంపించేశారు. సర్లేని ఇంటికి వచ్చేసాం. ఇంకా సర్జరీ విషయానికి వస్తే సర్జరీ ఇమీడియట్గా చేయాలి, మరి ఎప్పుడు చేయించుకుంటారని అడిగితే మేము ఇలా జరిగిందండి, నేను ఇంకా డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, ముందు అది తీసుకోవాలి, ఇంకా నేను అక్కడ ఇది మరీ వీక్ అయిపోయినాను ఇమీడియట్గా వచ్చేసాను అని చెప్పి ఇలా జరుగుతుందని నాకు తెలియదు అని అంటే, మరి ఇలా ఊరికి వెళ్ళి ఆ పనులు చూసుకుని వస్తానండి అని అంటే, సరే వెళ్ళి మీరు తొందరగా అయితే చేయించేసుకోండి, ఒక నెల రోజుల్లో మీరు అన్నీ చూసుకురండి అని అంటే, ఇంకా మళ్ళీ ఊరుకుల పరుకుల మీద వచ్చి మెడిసిన్స్ అన్నీ కొనుక్కొని ఆ మెడిసిన్స్ వాడుకుంటూ మళ్ళీ ఊరికి వెళ్ళి అక్కడ ఆఫీసుల చుట్టూ వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తీసుకొని, ఇంకా ఈ అప్పుల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా, వాళ్ళు అప్పుడే ఇంకా క్రియేట్ చేశారు ఈ బంధువులు. శుభ్రంగా మొగుడు చచ్చిపోయాడు కదా, ఇంక పనే ఉంది ఇక్కడ, శుభ్రంగా తాళం పెట్టుకుంది, హైదరాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది హాయిగా కొడుకుతోటి అని చెప్పేసి మాటలు డైలాగులు కొట్టారు. పోన్లే భగవంతుడే ఉన్నారు అంటే అనుకోని అని చెప్పేసి నేను అలాగా బాధపడుతూ ఉన్నాను. నాకు హెల్త్ బాగాలేదని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మలేదండి. నేను అబద్ధం అప్పటిదాకా బాగానే ఉన్నా కదా, ఇప్పుడు నీకు సడన్గా ఇలాగ ఎలా అయిపోయిందని చెప్పేసి ఎవ్వరూ నమ్మట్లేదండి. ఏం బాగాలేదని చెప్పినా ఇది ఊరికే చెప్తుంది, శుభ్రంగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది హైదరాబాద్కి, ఇక్కడ పనే ఉందని చెప్పేసి అన్నట్టు మాట్లాడేశారు. ఇంకా చాలా బాధ అనిపించిందండి నాకైతేను. నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పటికీ. నేను ఎందుకు అబద్ధం చెప్తామండి, అలాగా ఎవరన్నా ఆరోగ్యం బాగాలేదని ఎవరన్నా చెప్పుకుంటారా? సర్జరీ చేయాలన్న అబద్ధం చెప్తామా ఎవరైనా? అదేమైనా చిన్న విషయమా? జ్వరం వచ్చిందని అంటే చెప్తాం, కానీ ఏకంగా మొత్తానికి ఆపరేషన్ చేయమన్నారంటే అబద్ధం చెప్తామా అని అన్న తర్వాత సర్లే అన్నీ ఇంకా సమయం ఇప్పుడు టైము మంది బాగాలేదు, వాళ్ళకి అనే సమయం వచ్చింది, మనకు పడే సమయం వచ్చింది అని అనుకుని ఇంకా వాళ్ళ అప్పుకి నేను కొంచెం టైం అడిగాను, నాకు ఇలా సర్జరీ చేయించుకోవాలి, నేను అయిన తర్వాత నేను మీకు అమౌంట్ ఇస్తాను, నేను ఇప్పుడైతే ఇవ్వలేనని అంటే, నాకు సర్జరీకి ఎంత అవుతుందో తెలియదు కదా అని అంటే, వాళ్ళు సరేలే మాకు రాసి ఇవ్వండి అన్నారు. నేను ఒక పెద్ద మనిషిని పెట్టేసి, ఎందుకు వాళ్ళకి భయం కదా అని చెప్పేసి నేను రాసిస్తానని చెప్తే రాసి ఇచ్చేసాను. నా దగ్గర ఎప్పుడు ఎంత ఉంటే నేను సర్జరీ అయిపోగానే ఇస్తానండి అని చెప్పి ఒక 6 నెలలు అలా టైం పెట్టి వాళ్ళకి రాసి ఇచ్చేసాను. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకా అవన్నీ కార్యక్రమాలు అవన్నీ చూసుకుని మేము బ్యాంకులకి వాటికి వెళ్ళి ఈ కొత్త అకౌంట్లు అవి తీసుకుని బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమున్నాయని చూసి అన్నీ చేసే వరకు మాకు ఇదైంది. ఇంకొకటి ఏంటంటే ఆ కంప్యూటర్లో అన్నీ ఉన్నాయని చెప్పారు కదా ఆయన, మేము అది తీసి ఓపెన్ చేసి ఏమీ చూడలేదండి. ఎందుకంటే మాకు అంత పరిస్థితి ఓపిక లేదు చూడడానికి. ఇంకా సరే ఏదో అయిపోయింది ఇంకా అన్నట్టు, తర్వాత చూద్దాంలే అన్నట్టు మేము కూడా అవి ఏం పట్టించుకోలేదు, ముందు ఆరోగ్యం బాగాలేదు కదని ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంక ఇమ్మీడియట్గా హైదరాబాద్ మళ్ళీ వచ్చేసి ఇంకా సర్జరీకి వెళ్ళిపోయాను, అర్జెంటుగా చేయించుకోవాలని వెళ్ళాక సర్జరీ చేయించుకున్నానండి. చేయించుకుని 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదండి, వెంటనే నేనైతే ఏం చేయలేను, అన్నీ మా అబ్బాయే చూసి చేసుకున్నాడు. ఆపరేషన్ అయిందన్నా కూడా నమ్మలేదు, తర్వాత ఎప్పటికో నమ్మారు. నాకు ఆపరేషన్ అయిందని చెప్తే ఏదో నేను అబద్ధం చెప్పాను అని అనుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. సరే ఇంకా అంటే నీళ్ళే బంగారం లాంటి మనిషి అయిపోయారు, వీళ్ళంటే ఇంకా ఏముందా అని అనుకున్న తర్వాత ఇంకా ఒక 3 నెలలు రెస్ట్ తీసుకున్న ఒక 2-3 నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఫుడ్ అది బాగా తిని ఇంకా మేము అలా ఖాళీగానే ఇంట్లో ఉన్నామండి. ఇంకా అప్పటికి మా అబ్బాయికి రిజల్ట్స్ కూడా రాలేదు, ఎగ్జామ్స్ అయ్యాయి, తనకు రిజల్ట్స్ రాలేదు, ఏ జాబ్కి వెళ్ళడానికి లేదు, ఇంకా నా వెనకాలే నన్ను చూసుకుంటున్నాడు. ఇంకా అప్పుడు ఇంకా చూసాం, ఇంకా అప్పుల వాళ్ళు అయితే ఊరుకోరు, మనం రాసిచ్చాం మా అన్న మాట ప్రకారం ఇచ్చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి గోల్డ్ ఉంటే ఒక్కొక్కటి అమ్మేసి ఒక 1,00,000 రూపాయలు, 1,50,000 ఒకసారి, ఒక 2 లక్షలు ఒకసారి, ఇంకా అలాగా మెల్లమెల్లగా కొంచెం 7 లక్షల చిల్లర వరకు ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతమైంది, అప్పు తీర్చేసామని చెప్పేసి మేము రాయించుకున్న కాగితం తీసేసుకొని ఇంకా పెద్ద మనుషులు పెట్టి మాట్లాడేయడం అన్నీ సెట్ చేసేసుకున్నాం. కానీ మనుషులు చూడండి, ఏదో నాకు కోట్ల ఆస్తి వచ్చేసింది అన్నట్టు, బంధువులే, ఎవరో బయట వాళ్ళు కదండి, ముందు బంధువులే. ఇంకేంటి దీనికి ఎంజాయ్ చేస్తుంది, మొగుడు చక్కగా ఇంత ఇల్లు కట్టాడు, తాళం చేయి ఇంట్లో పెట్టాడు, ఆయన పోయాడు, శుభ్రంగా ఇది ఎంజాయ్ చేస్తుంది, దీనికి కష్టపడకుండా ఒక ఇడుకు కూడా పెట్టకుండా ఇల్లు వచ్చింది, దీనికి ఎంత మంచి మొగుడు దొరికాడు, దీనికి ఎంత ఇది వచ్చేసిందో, ఇంకా ఇంకా రకరకాలండి, ఇంకా ఒకటి కాదు. నిజంగా మా ఇద్దరి మధ్య ఏముందనేది అది మా ఇద్దరికీ తెలుసు, కానీ ఇలా రకరకాలు మాట్లాడతారని అయితే నేను అస్సలు ఊహించలేదండి. ఇంకా చాలా పడ్డానండి, మాటలు అయితే నన్ను చాలా అన్నారు. ఫోన్లు అంటే అన్నీ అనుకొని ఇంకా అప్పు ఇచ్చేసి నమస్కారం పెట్టి ముందు కొద్ది రోజులు అయితే అక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఇంకా నేను ఆ గొడవ వదిలించుకుని ఇంకా హైదరాబాద్ వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉండాలన్నా. అయినా సర్జరీ అయిన తర్వాత కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయండి. ఫుడ్ తిన్నా పడేది కాదు, గ్యాస్ ప్రాబ్లం వచ్చేసేది, రోజు టాబ్లెట్లు వేసుకుంటే కానీ గడిచేది కాదు. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఇంకా తెలుసు కదండి, ఇంకా సర్జరీ అంటే ఇంకా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి.
అలా భరించానండి. ఓ పక్క వీళ్ళు అనే మాటలు, ఓ పక్కన ఇది, ఇంకా మైండ్ అయితే ఎలాగా ఇదైపోయిందంటే నాకు ఆలోచనలు ఎక్కువైపోయి కొద్ది రోజుల తర్వాత నాకు ఇది వచ్చేసిందండి. తల తిరగడం, కళ్ళు తిరిగిపోతున్నట్టు, కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నట్టు, కళ్ళు తిరగడం, వర్టిగో అంటారంట దాన్ని, వర్టిగో డిసీజర్ అని డాక్టర్ చెప్పారు. అలా వచ్చిందండి కొద్ది రోజుల తర్వాత. ఏంటి ఇవి ఆపరేషన్ అయింది, ఇవన్నీ అయ్యాయి, మళ్ళీ ఇది కొత్త రోగం, ఇదేంటి, ఇది ఎప్పుడు రాలేదు, ఈ తలనరాలకి ఏమైపోయింది, ఇలాగా కళ్ళు తిరిగిపోవడం ఏంటి అని ఇంట్లో తిరిగినా పడిపోతున్నట్టు ఉండేది. ఇంకా భయమేసి మళ్ళీ డాక్టర్కి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడేమో టెస్టులు చేశారు, అన్నీ చేశారు. ఏమీ లేదమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, టెన్షన్లు ఎక్కువ పడుతున్నావు, ఆ ఫోను ఆపేసేయండి, ఫోన్ ఎక్కువ మాట్లాడద్దు, ఫోన్ మాట్లాడిన కాడ నుంచి ఇలాంటివి ఆలోచనలు వస్తుంటాయి అంటే ఇంకా నేను ఫోన్ బ్యాలెన్స్ వేయించడం మానేసి అసలు ఫోన్ మాట్లాడడమే మానేసానండి. ఇంకా మానేసిన తర్వాత ఆయన మెడిసిన్స్ వాడమన్నారు, వాడాను. అస్సలు టెన్షన్లు పెట్టుకోవద్దు, మైండ్ రిలాక్స్గా ఉండాలి, మీకు ఏది ఇష్టమైతే అలాగా దేవుడి పాటలు కానీ మ్యూజిక్ అలాంటివి మీకు ఇష్టమైన పాటలు ఏదైనా వినండి, అంతేగాని ఇలాగా మీరు బంధువుల మాటలు వీళ్ళు అంటారు ఏవో ఒకటి, అసలు అవి పట్టించుకుంటే మీకు హెల్త్ పాడవుతుంది అని చెప్పేసి డాక్టర్ చాలా ఇదిగా చెప్పారండి. నిజంగా కౌన్సిలింగ్ ఇచ్చారు నాకైతే. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఇంకా మన చేతిలో ఉండదు కదండి, ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతాయి, ఇంకా టైం అది, ఇంకా దాని బంధువులు అనేవాళ్ళు ఇంకా బంధువులు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని నిజంగా డాక్టర్ అయితే నాకు చాలాసేపు కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఇంకా అది ఇచ్చిన తర్వాత ఆయన ఎవరు అని అంటే శాస్త్రి డాక్టర్ గారని యశోదలో ఈఎన్టీ డాక్టర్ అండి. ఆయన చాలా బాగా చూస్తారనమాట. ఇక్కడ నిజాంపేటలో, హైదరాబాద్లో నిజాంపేటలో క్లినిక్ ఉంది. మేము ఫస్ట్ అనుకున్నాము న్యూరాలజీ డాక్టర్ దగ్గర, అంటే తలనరాలకు సంబంధించిన ఆయన దగ్గరికి వెళ్ళాలేమో అనుకున్నాము. తర్వాత తెలిసిన వాళ్ళు చెప్తే లేదు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. అంటే ఈఎన్టీ శాస్త్రి గారు అని చెప్పేసి ఆయన చాలా బాగా చూసారండి. వెళ్ళి ఇదంతా మేము చెప్పేసరికి ఆయన మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారండి, మీరు ఎవరితో మాట్లాడకండి కొన్నాళ్ళ పాటు, అదే మీకు ప్రశాంతంగా ఒక ట్యాబ్లెట్ లాంటిది, మీరు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటేనే, లేకపోతే మీరు మాట్లాడుతూ ఉంటే మీకు నిజంగా ఒక కాకులు పొడిచినట్టు పొడిచి మీ మైండ్ పాడు చేసేస్తారు, మీరు ఫోన్ వాడకండి అని చెప్పగానే ఇంకా ఆయన చెప్పినట్టు చేసి మెడిసిన్స్ వాడి ఇంకా చాలా రోజులు అలాగే తలకి ఎక్సర్సైజ్ చేయమన్నారు. ఆయన చెప్పినట్టు అన్ని ఎక్సర్సైజులు అన్నీ చేశాను. చేసిన తర్వాత అప్పుడు 3 months 3 నెలలు బాధపడ్డాను దాంతో. తర్వాత మెల్లగా యోగా చేయండి, మెడిటేషన్ చేసుకోండి అని ఇలాంటివన్నీ చెప్పారండి ఆ డాక్టర్ గారు. ఇంకా అలాగే చేసి మైండ్ ఫోన్లో బ్యాలెన్స్ వేయించకుండా ఫోన్ తీసి పక్కన పడేసి ప్రశాంతంగా ఉన్న తర్వాత అప్పుడు కొంచెం కొద్ది రోజులకి తగ్గింది. ఇంకా ఆ తర్వాత మా అబ్బాయి ఇంకా నేను అన్న ఇలాగ ఖాళీగా ఉంటే ఆలోచనలు వస్తాయి నాన్న, ఏదో ఒకటి చేసుకోవడం మంచిది కదా, నాకు ఛానల్ పెట్టియ్యి, ఇంతకుముందు డాడీ కూడా అలాగే చేయమనేవారు కదా, ఇప్పుడు అన్నీ మనకి ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఛానల్ కొంచెం క్రియేట్ చేసి ఇచ్చి నేను చేసుకుంటానని అంటే అప్పుడు నాకు డిసెంబర్ నెలలో ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడనమాట. అప్పటి నుంచి నేను మళ్ళీ కొన్ని వీడియోలు అయితే మళ్ళీ ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల దానివల్ల మళ్ళీ అశ్రద్ధగా పెట్టలేకపోయాను. ఆ తర్వాత మొన్న ఏప్రిల్ నెల నుంచి వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వైరల్ అయ్యాయి ఈ వీడియోలన్నీను. ఇప్పుడు మీరు అందరు సపోర్ట్ ఇస్తున్నారు, ఇది చాలా బాగుందండి. అందుకే ఇంకా నేను దృష్టి దీని మీదే పెట్టాలి, ఇంకా ఎవరేమంటే అనుకొని మనం ఒకరికి బాకీ లేము, ఒకరి చేత మాట పడాల్సిన అవసరం లేదు, మనదేంటో మనది, మన కష్టం ఏంటో మనది, మనకు ఎవరు లేదంటే ఒక పూట ఫుడ్ కూడా పెట్టరు అని చెప్పేసి ఇంకా నేను ఇలా డిసైడ్ అయ్యి ఇలా వీడియోలు చేసుకుంటూ వచ్చానండి. ఇప్పటికీ ఇలాగా వైరల్ అయ్యాయి. నాకు ఈ 10 రోజుల్లోనే ఎక్కువ వీడియోలు, నాకున్న కష్టాలన్నీ చెప్పుకునేసరికి నిజంగా వీడియోలు వైరల్ అయ్యండి. నా అలాగే అనుకున్నాను. నిన్న ఎవరో ఒక కామెంట్ కూడా పెట్టారు, మేము ఇలాగేనండి ఇల్లు కట్టుకోగానే మా డాడీ ఇలా చనిపోయారని ఎవరో ఒక ఆవిడ కామెంట్ పెట్టింది, ఒక అమ్మాయి. నిజంగా చాలా బాధ అనిపించిందండి. అంత కష్టపడి చేసుకుని కొద్ది రోజులు కూడా లేము అని అనేసరికి ఉంటాయి కదండి మర్చిపోమని అందరూ ఈజీగా చెప్తారు, కానీ వెంటనే మనం మర్చిపోలేం కదా. చెప్పడం అయితే ఈజీయే, కానీ అదే జరిగేసరికి అది అనుభవించే వాళ్ళకి ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. ఇంకా ఇప్పటికీ మాకు ముందు పాప ఆయన కష్టపడిన డబ్బులతో ఆయన కట్టారు, ఎవరి సొమ్ము అది కాదు, ఎవరో వాళ్ళ వెనకాల పెద్దలు ఇచ్చింది కాదు, ఆయన కష్టపడిన సొమ్ముతోనే ఆయనకి ఇల్లు కట్టారు. మాది అలాంటి దాన్ని కూడా జనాలు ఏడుపు ఎక్కువైపోయింది. ఏదో ఎవరి సొమ్ము మేము అన్యాయంగా తీసుకొని బాగుపడిపోయి ఇల్లు కట్టేసాం అన్నట్టు ఏడ్చారండి. నిజంగా దిష్టే తగిలిందేమో అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ ఇంటికి కూడా ఏదన్నా శాంతిలాగా పూజ చేయించి ఏదైనా చేయిద్దామని అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చేయించే పరిస్థితిలో కూడా లేవు. కనీసం కొంచెమైనా డబ్బులు ఉండాలి, మళ్ళీ పెయింట్ వేయించి ఏదైనా పూజ చేయించాలని మనసులో ఉంది, చేయించాలి, కానీ ఇంకా పరిస్థితి బాగాలేదు కదా, అందుకని తర్వాత ఎప్పుడు చేయిద్దామని కొద్ది రోజులు ఆగాను.
అదండి జరిగిన స్టోరీ. ఆ తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇలా వచ్చాయి. ఇంకా ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో మళ్ళీ మీకు చెప్తాను. ఇక నుంచి అయితే ట్రాజడీ వీడియోలు అయితే ఉండవండి. కొంచెం మంచివి హుషారుగానే వీడియోలు పెడతాను నేను. ఇంకా మా దగ్గర ఉన్న మెమరీస్ నా దగ్గర ఇంకా ఏమున్నాయి, నాకు ఇంకొక ఛానల్ కూడా ఉండేదే, అది ఏంటనే దాని గురించి కూడా నేను అన్నీ చెప్తాను. ఈ రోజుకి ఇదే వీడియో అండి. రేపు మళ్ళీ పెడతామండి, మంచి వీడియోతో వస్తాను మీ ముందుకు.